హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా రోజులు అవుతుంది వ్లాగింగ్ చేసేసి. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వ్లాగింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ నేను వచ్చేసి కోజికోడిలో ఉన్నాను. దీన్ని కోలికోడే క్యాలికట్ అని కూడా అంటారు. యాక్చువల్ ప్లాన్ వచ్చేసి వయనాడ్కి వెళ్దామని. అక్కడికి డైరెక్ట్గా ట్రైన్స్ ఏం అవైలబుల్గా లేదు. సో 1 డే కోజికోడిలో స్పెండ్ చేసి నెక్స్ట్ డే వయనాడ్కి వెళ్దామని ప్లాన్ ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయాము, బయటికి లంచ్కి వెళ్తున్నాము. లంచ్ చేశాక కోజికోడిలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాము. లెట్స్ గో. ఇంకా మేము లంచ్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది. బస్సెస్ కానీ, క్యాబ్స్ కానీ, ఆటోస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మేము ఆటో ఎక్కాము. ఇక్కడ ఆటోకి మీటర్ కూడా వేస్తున్నారు. చాలా తక్కువ అమౌంటే పడింది దీనికైతే. కోజికోడి ఫేమస్ ఫర్ ఫుడ్. ఇక్కడ బయట ప్లేసెస్ తినడానికి పెద్దగా ఏముండవు. కోజికోడికి ఎక్కువగా టూరిస్టులు ఎందుకు వస్తారంటే ఆ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికే వస్తూ ఉంటారు. ఆఫ్టర్నూన్ లంచ్ ఎక్కడ చేద్దామని వెతికి వెతికి లాస్ట్కి ది ఆలివ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ బటర్ చిల్లీ ఫ్రైడ్ చికెన్, చికెన్ మండి, నెత్తిలి ఫ్రై ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, మస్ట్ ట్రై. అలా మా లంచ్ కంప్లీట్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా సన్సెట్ చూద్దామని చెప్పేసి బీచ్కి వచ్చేసాము. వింటర్ సీజన్ కదా, సన్సెట్ తొందరగా అయిపోతుందని మేము తొందరగా వచ్చేస్తే ఇక్కడేమో మొత్తం మబ్బు పట్టేసింది. ఇంకా సన్సెట్ చూస్తామో లేదో అనుకున్నాము. అండ్ సడన్గా మబ్బులన్నీ పోయి సూర్యుడు బయటకు వచ్చేసాడు. వర్త్ ఇట్ అనిపించింది. వాటర్లో ఆ సన్సెట్ రిఫ్లెక్షన్ చాలా బాగుంది. మిస్ అయ్యి ఉంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉండేదాన్ని. అలా కాసేపు బీచ్లో కూర్చొని కొన్ని ఫొటోస్ దిగేసి డిన్నర్ చేయడానికి పారాగన్ రెస్టారెంట్కి వచ్చేసాము. మీరు కోజికోడ్లో ఏ ప్లేస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ రెస్టారెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫుడ్ చాలా బాగుంది. కేరళలో మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మనకి ఇలాంటి ఒక వాటర్ ఇస్తారు. ఏదో అని భయపడకండి, తాగేయండి. అవి జస్ట్ హెర్బల్ వాటర్ మాత్రమే, ఎటువంటి ఫ్లేవర్ ఉండదు. హెల్త్కి చాలా మంచిది. మేమిక్కడ తవా ప్రాన్స్, మ్యాంగో ఫిష్ కర్రీ, ఆపం, పాపడ్, మలబార్ మటన్ బిర్యానీ, బిర్యానీతో పాటు పికిల్ అండ్ రాయితా ఇచ్చారు. అలాగే కేరళ స్పెషల్ నూర్ పరోటా అండ్ లాస్ట్లో కోకోనట్ పుడ్డింగ్ ఆర్డర్ చేసుకున్నాము. వీటన్నింటిలో మ్యాంగో ఫిష్ కర్రీ ఉన్ను తవా ప్రాన్స్ ప్లస్ కోకోనట్ పుడ్డింగ్ ఇవి చాలా బాగున్నాయి. పారాగన్ రెస్టారెంట్కి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. వీకెండ్స్ అయితే ఫుల్ రష్, లోపలికి వెళ్ళడానికి కూడా కుదరదు, అంత రష్ ఉంటుంది. సో మీరు వెళ్తే వీక్ డేస్ మాత్రమే ప్లాన్ చేసుకోండి, లేదంటే మీరు నించోవడానికి కూడా అక్కడ ప్లేసే ఉండదు. మంచిగా తిన్నాం కదా, ఇంకా అక్కడి నుంచి పక్కనే ఉన్న స్క్వేర్కి వెళ్ళాము. ఈవినింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. పారాగన్ రెస్టారెంట్ నుంచి స్క్వేర్కి చాలా తక్కువ దూరమే ఉంటుంది, కానీ ఆ రోజు ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంది. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఇది స్క్వేర్ ఎంట్రన్స్. ఇది మస్ట్ విజిట్ ఏం కాదు, మీకు టైం ఉంది అంటేనే వెళ్ళండి, లేదంటే లైట్ తీసుకోండి. ఎంట్రన్స్లో గార్డెన్ ఉంటుంది. అలా కాస్త ముందుకు నడిస్తే ఇలా ఒక స్క్వేర్ లాగా ఒక లేక్ ఉంటుంది. అటు సైడ్ మెయిన్ రోడ్, ఇంకా షాప్స్ అవి ఉంటాయి. అలా గార్డెన్లో కాసేపు వాక్ చేసి పక్కనే ఉన్న ఎస్ఎం స్ట్రీట్కి వెళ్ళాము. ఈ స్ట్రీట్ మస్ట్ విజిట్, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ కోజికోడి ఫేమస్ హల్వా కూడా ఇక్కడే దొరుకుతుంది. చాలా బాగా అనిపించింది ఈ స్ట్రీట్లో వాక్ చేస్తుంటే. అలా డే 1ని మేము కోజికోడ్లో కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చెక్అవుట్ అయిపోయి కోజికోడి బస్ స్టాండ్కి వెళ్ళాము. ఇక్కడ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. వయనాడ్కి మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం మంచిది, ఎందుకో తర్వాత చెప్తాను. బస్ అయితే ఎక్కేసాము. బస్ స్టార్ట్ అయిపోయింది వయనాడ్కి. కోజికోడి నాకు చాలా బాగా నచ్చింది. ట్రాఫిక్ రూల్స్ కూడా బాగున్నాయి. అందరూ రూల్స్ ఫాలో అవుతున్నారు. రోడ్కి 2 సైడ్స్ మంచిగా ఫుట్పాత్ ఉన్నాయి. వాక్ చేసే వాళ్ళకి సేఫ్ అనిపించింది. ఇంకా స్కూల్ ముందే పోలీస్ వాళ్ళు నించున్నారు. వెహికల్స్ని ఆపేసి వాళ్ళని రోడ్ క్రాస్ చేయించడము, ఇదంతా చాలా బాగా అనిపించింది. బస్ కాస్ట్ వచ్చేసి కోజికోడి టు వయనాడ్ ఇద్దరికి 150 రూపీస్ పడింది. రోడ్కి పక్కన ఇల్లులు చూస్తుంటే మన ఇల్లు ఇక్కడ ఎందుకు లేదు అనిపించింది. అంత బాగున్నాయి చెట్ల మధ్యలో ఇల్లులు. అలా సగం దూరం వెళ్ళాక చిన్నగా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వర్షం పడుతుందేమో అనుకున్నాం, బట్ వెంటనే తగ్గిపోయింది. వెళ్తూ ఉంటే రోడ్డుకి 2 సైడ్స్ మొత్తం చెట్లే, అంత గ్రీనరీనే. ఈ రోడ్ జర్నీ చాలా బాగుంది. మీరు కోజికోడ్ నుంచి వయనాడ్కి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే బైక్ అయినా స్కూటీ అయినా రెంట్ తీసుకోవచ్చు. మేము వయనాడ్లో స్కూటీ రెంట్ తీసుకున్నాము, అందుకే ఇక్కడ నుంచి బస్సులో వెళ్తున్నాము. చూసారా బస్ ఎలా టర్న్ అయిందో.
ఇలాంటివి మనం 9 హెయిర్ పిన్ బెండ్స్ చూస్తాము. వైనాడ్ రీచ్ అయ్యే దారిలో ఈ టర్నింగ్స్‌ని హెయిర్ పిన్ బెండ్స్ అంటారు. కోజికోడి నుంచి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వండి అని ఎందుకు చెప్పానంటే ఇందుకే. లేట్ అయితే ఇలా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతాము. ఎర్లీ మార్నింగ్ రష్ ఎక్కువ ఉండదు. తొందరగా రీచ్ అయిపోవచ్చు. ఆఫ్టర్ 9 అలా చిన్నగా వచ్చామంటే ఇది పరిస్థితి. ఇంకేం చేస్తాం? అలా పక్కనున్న ప్లేసెస్‌ని చూస్తూ టైమ్ పాస్ చేయాలి అంతే ఇంకా. పొగమంచు ఎలా కురుస్తుందో చూడండి. అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా! అక్కడి నుంచే మనం పైకొచ్చాము. ఇక్కడ ఇల్లులన్నీ కొండల పైన ఉంటాయి. అలా ఒక 1 అవర్ తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. చిన్న చిన్నగా వెహికల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇవన్నీ కోజికోడి అండ్ శబరిమలకి వెళ్ళే వెహికల్స్. వెళ్తా ఉంటే వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. చాలా పెద్ద లైనే ఉంది. పోతా ఉంటాయి. పొగమంచు ఎక్కువైపోయింది. రోడ్ కూడా చిన్నగా ఉంది. సో, ఒక వెహికల్ వెళ్ళాక ఆపోజిట్‌లో ఉన్న వెహికల్ వెళ్తా ఉన్నాయి. చాలా నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి. చాలా డేంజరస్ రోడ్ ఇదైతే. వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి చూసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇది వైనాడ్ ఎంట్రన్స్. ఫస్ట్ స్పాట్ లగేడి వ్యూ పాయింట్. ఇక్కడే ఉంది. వ్యూ చాలా బావుంటది. ప్రెజెంట్ ఫాగ్ ఉంది కాబట్టి మనం మళ్ళీ వద్దాము ఈ ప్లేస్‌కి. ఓన్ వెహికల్ అయితే ఫస్ట్ ఇక్కడే ఆగి ఈ ప్లేస్‌ని చూసి వెళ్ళొచ్చు. బస్‌లో ఉన్నాం కదా! ఇక్కడ బస్ ఆగదు. ఎలాగో ఫాగ్ ఉంది కాబట్టి మేము వెళ్ళలేదు. అండ్ ఫైనల్లీ వైనాడ్ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ వీడియోలో వైనాడ్‌లో మేము చూసిన ప్లేసెస్ అలాగే మస్ట్ విజిట్ ప్లేసెస్ చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.